ఉంటే, ఎంత విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే, ఎంత పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తావో అంత శక్తితో దేవుని యొక్క మాటను వినదము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ సమయంలో మన శరీరము బలహీనమే. ప్రార్థించటానికి నీ మనస్సు అంగీకరించకపోవచ్చు. మాటలాడటానికి నీ నాలుక అడ్డుగా ఉండవచ్చు. పాపము దేవుని నుండి మరింత దూరముగా నిన్ను త్రోసివేయచ్చండి. అయితే చిన్న ప్రార్థన, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలని దేవుడు సెలవిస్తున్నాడండి. దయచేసి పిల్లలు కూడా ఎవరు అటు ఇటు చూడకుండా కొద్దిసేపు మౌనం. మీ హృదయాలలో ఇప్పుడు ఏమనిపిస్తుందో, దేవునితో నీవు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడండి. మీ హృదయాలలో దేవుడున్నాడు. మనమందరము కూడా దేవునికి సమీపస్తులుగా చేరామండి. దయచేసి ఎవరు కూడా ఈ సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించద్దు. క్షమాపణ అడగండి. తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా, కనికరించండి అయ్యా. అనేక పాపాలు చేశాము, క్షమించండి. ఆ ఒక్క మాట చాలండి. మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా, ఆ గడ్డు కాలమునంతా కూడా దేవుడు త్రోసిపుచ్చి తన ప్రేమను మన పైన కనపరుస్తాడు. ఎంతో విలువైన మనతో ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి పనులను కాక ఆయనకి ఇష్టము లేనటువంటి పనులన్నీ కూడా చేసి ఉన్నాము. యేసయ్య మనసు ఎంత బాధపడి ఉంటుందో. మనకు నచ్చనటువంటి పనులు ఎవరైనా చేస్తే మనం ఎంతగానో నొచ్చుకుంటాం. మన మనసు విలవిలలాడిపోతుంది. అయితే అమితముగా మనస్సు అనేటువంటిది ఎంతగానో బాధపడి ఉంటుంది. ఒకసారి క్షమించండి అయ్యా అని ప్రార్థించండి అమ్మా. తొలగించుకోండి. అనేక ప్రయత్నాలు చేసి విఫలము చెందావేమో. ఇదిగో ఈ సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించండి అమ్మా, ప్రార్థించండి. ప్రార్థన ఆలకించినందుకు వందనములు తండ్రి. తండ్రి, మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రాలు. మా పాపం తుడిచి